డియర్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాంలో మహిళలకు మాత్రమే 4 పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎందుకు అనుమతి లేదు, ఈ అసమానత్వం ఎందుకు అనేది సోషల్ మీడియాలో ఒక టాపిక్. కానీ ఈ ప్రశ్న వేసేవారు నిజంగా సమానత్వాన్ని పాటిస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అమ్మాయి ముందు తల ఉంచి అమ్మాయితో మంగళసూత్రం కట్టించుకోవడం ఊహించగలమా? అల్లుడి కాళ్ళు కాకుండా కోడలి కాళ్ళు కడగడం ఊహించగలమా? నిశ్చితార్థం టైంలో ఒక అబ్బాయి మంచి వస్త్రధారణ చేసుకొని అమ్మాయి కుటుంబీకులకు టీ కాఫీలు ఇస్తాడా అంటే కాదనే సమాధానం వస్తుంది. మరి ఇది కూడా అసమానత్వమే కదా. డియర్ ఫ్రెండ్స్, ప్రతి పనిలో మహిళలకు మరియు పురుషులకు సమానంగా హక్కులు ఉండాలనే ఈ భావం అవివేకం. ఎందుకంటే ఈ భావజాలం ఇద్దరి స్వేచ్ఛను భంగం కలిగిస్తుంది. ఉదాహరణకు, ఒక పురుషుడు రోజంతా కష్టపడి పని చేస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు. కానీ అదే పనిని ఒక మహిళ మీదకు మోపితే అది మహిళకి బయట ఉండగలిగే స్వేచ్ఛ కాదు, తిరగగలిగే స్వేచ్ఛ కాదు, అది ఒక మోయలేని బరువు అవుతుంది. అలాగే గర్భిణీ కావడం, పిల్లల్ని కనడం మహిళలకు సహజం. కానీ కొత్త టెక్నాలజీ మరియు సర్జరీ ద్వారా అదే భారం పురుషులపై మోపి వాళ్ళకి కూడా పిల్లల్ని కనే స్వేచ్ఛ కలిగిద్దామనుకుంటే అది వాళ్ళకి స్వేచ్ఛ కాదు, నరకం అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఒక మహిళకు 4 భర్తలు ఉంటే ఇది మహిళకు స్వేచ్ఛ కాదు, నరకం అవుతుంది. ఇది ఒక మహిళను ఒకరి సహజమైన జీవితం నుండి నలుగురి గందరగోళ జీవితాల్లోకి నెట్టడం అవుతుంది, నలుగురిలో తగాదాలు పెట్టడం అవుతుంది. దీనివలన ఒకరినొకరు చంపుకుంటారు, జైళ్ల పాలవుతారు. ఖర్చు పెట్టే సమయం వస్తే అందరూ ఒకరిపైన ఒకరు వేసుకొని కుటుంబాన్ని బ్రేకప్ చేస్తారు. పిల్లలు తండ్రి యొక్క స్వచ్ఛమైన ప్రేమను కోల్పోతారు. మహిళ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఫ్రెండ్స్, అందుకే సమాజంలో సమానత్వం అనేది సమాన హక్కులు అనుకోవడం కాదు, సరికాదు. ఇది ప్రకృతి అంగీకరించే బాధ్యతలు అని మనం తెలుసుకోవాలి. మహిళలకు, పురుషులకు తమ తమ ప్రత్యేకతలలో ఉన్న బాధ్యతల్ని గౌరవించడం చాలా అవసరం. వాటిని కలిపి ఒకే తీరుగా చూడడం అనేది చాలా అవివేకం.